కాళేశ్వరం నీళ్లతో జరిగిన సాగు కాళేశ్వరం ద్వారా ఏమి జరగలేదని చెప్తున్నారు. కాళేశ్వరం పైన 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. దీన్ని తీవ్రంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది, ఖండించవలసిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వము నీటిపారుదల రంగం పైన అసెంబ్లీలో చర్చ పెట్టింది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ పెట్టింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలోనే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 98,000 ఎకరాలకు మాత్రమే నూతనంగా ఆయకట్టుకు నీరు ఇచ్చారని ఒక మాట చెప్పారు. అంతకుముందేమో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ అసెంబ్లీకి సమర్పించిన పేపర్లలో మాత్రము 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారని వాళ్ళే చెప్పడం జరిగింది. కొత్త ఆయకట్టు కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలకు సాగునీరు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో నింపిన 2,143 ఎంఐ ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. అంటే మొత్తంగా 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు కాళేశ్వరం కింద వచ్చింది. ఇది కాకుండా స్టెబిలైజ్ చేసిన ఆయకట్టు స్థిరీకరించబడ్డది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 బిలో ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్లు అందించి 17,08,230 ఎకరాలను స్థిరీకరించడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కూడేలి వాగు, హల్దీ వాగు ఇవన్నీ మన మెదక్ జిల్లాలో ఉంటాయి. కూడేలి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20,570 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి మొత్తం కలిపితే కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు మొత్తం కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు మనము సాగునీరు అందించాం. ఇది వాస్తవం. కాలువలలో, చెక్ డ్యాంలలో, బావులలో, చెరువులలో, కుంటలలో, నదులలో, రిజర్వాయర్లలో పుష్కలంగా కాళేశ్వరం నీళ్లు వచ్చాయి కాబట్టే గణనీయంగా భూగర్భ జలాలు పెరిగినాయి కాబట్టే బ్రహ్మాండంగా రైతులు 2 పంటలు వేసుకోగలిగారు. ఇప్పుడు తెలుస్తున్నది కథ.